హాయ్ మమ్మ అందరికి లాస్ట్ జోన్ కి అయితే వచ్చింది మమ్మ. అండ్ అలాగే నేను 5 kills అయితే కొట్టున్నాను. అండ్ నా ముందు అయితే ఒక స్క్వాడ్ అయితే ఉంది. దాంట్లో వచ్చేసి ఒకరిని అయితే నాక్ చేశాను అనమాట. ఇంకా అలైవ్ వచ్చేసి 7 అయితే ఉంది. ఇంకొక టీం కూడా వీళ్ళనైతే కొడుతుంది అనుకుంటా బ్యాక్ సైడ్ నుంచి. అయితే నేనైతే వీళ్ళనైతే వదిలేసాను అనమాట. బ్యాక్ సైడ్ లో వచ్చేసి నాకైతే వెహికల్స్ అనిపించింది. వెహికల్ ఒకటి పోతున్నాడు, బట్ వాడిని కొడదాం అనుకున్నా కానీ వాడైతే ఎస్కేప్ అయిపోయాడు అనమాట. ఇప్పుడు వచ్చేసి వీళ్ళు వచ్చేసి నా మీద వచ్చేసి వాల్ బ్రేక్ అయితే వేసిరు అనమాట. నేనైతే వాళ్ళ మీద అయితే రష్ కొట్టేసిన. ఓకే, వీళ్ళైతే నన్ను చూడలా. ఎందుకు చూడలా అంటే అక్కడ వెహికల్ పోయింది కదా, ఆ వెహికల్ నేను అనుకున్నారనమాట వీళ్ళైతే. అందుకైతే ఈజీగా వీళ్ళైతే నేనైతే కొట్టేసాను అనమాట. నాకైతే 2 health అయితే మిగిలింది మామ. వాళ్ళ టీమ్ అయిపోట్ కూడా అయిపోయింది. అయితే ఇద్దరున్నారు, అది కూడా నా ముందైతే ఉన్నారు. వాళ్ళు అయితే మాత్రం హీల్ చేసుకొని వచ్చేసా. ఈ వెహికల్ వెనకాల కూడా ఉన్నాడు, బట్ వాడు నన్ను చూడలేదన్నమాట. వాడిని అయితే వేసేసిన అనమాట. ఇంకొకడైతే ఉన్నాడు, అండ్ వీడికైతే రివైవ్ అయితే ఇచ్చేస్తున్నాడు మామ. వీడి పిస్టల్ అయితే నేనైతే ఫుల్ కిల్ అయితే చేసేసుకున్నాను అనమాట. ఫ్రెండ్ అయితే ఒక్కడే ఉన్నాడు మామ, వీడైతే ఒక్కడే ఉన్నాడు. నేనైతే వాడైతే బయటకు వస్తాడేమో అని చూసిన, బట్ ఆడైతే సాలిడ్ కవర్ లోనైతే ఉన్నాడు. నేనైతే వచ్చేసి అయితే సేఫ్ జోన్ కి అయితే ముందైతే వెళ్ళిపోయాను అనమాట, వాల్స్ కవర్ చేసుకుంటూ. వాడైతే గ్రానైట్ అయితే వేసాడు మామ, అండ్ నేనైతే నెక్ గ్లూ వాల్ అయితే వేసేసిన అనమాట. ఇంకా అతనికి డ్రాప్ దగ్గరికి అయితే వచ్చేసాడు మామ వాడికి. అండ్ ఇడైతే ఒక గ్రానైట్ వేసింది మామ, బట్ అది అక్కడే పడింది. బట్ నా దగ్గరికి ఎలా వచ్చిందో అర్థం కాల. నాకైతే డ్యామేజ్ పడిందని వాడైతే రష్ కి అయితే చేస్తున్నాడు. నేనైతే హీల్ అవుదాం అనుకున్నా, బట్ వాడైతే రష్ కి అయితే వచ్చేస్తున్నాడు. వాడిని అయితే కొడదాం అనుకున్నా, బట్ వాడైతే వాల్ వేసిండు అనమాట. నేనైతే ఇటు వెళ్ళా అనమాట, బట్ అయితే వాడైతే అటు వెళ్ళిపోయింది. అదే నేనైతే వాల్ వేసుకొని హీల్ అవుదాం అనుకున్నా, బట్ అయితే వాడు ఆగలా అనమాట. వాడైతే నా మీద రష్ కొడదాం అనుకున్నాడు, బట్ నేను అంతలోకి నేను ముట్టేసిన అనమాట.